అందరూ దిష్టి పోయి మా తెలుగుదేశం గ్రాండ్గా రావాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. గుర్తుపెట్టుకొని అందరికి చెప్పాలి రేపటి నుంచి. ఈసారి అవకాశం ఇవ్వండి సార్. మీ అందరికి కూడా పక్కా ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. మీరు ఆలోచించుకొని ఈసారి సైకిల్ గుర్తు మీద ఓటేయండి. నా పేరు ఈసారి గెలిపించాలి. మా తల్లి ఒక్కసారి అవకాశం ఇవ్వండి. అమ్మా నమస్తే తల్లి. గుర్తుపెట్టుకో సైకిల్ గుర్తుమ్మా. అవకాశం ఇవ్వండి. గట్టిగా చేయాలి ఒకసారి. ఓకే తప్పకుండా గెలిపించండి మా సైకిల్ గుర్తుగా. ఈసారి తెలుగుదేశం ఓటేయండి. డ్రైనేజ్ పని అంతా డ్రైనేజ్ వర్క్ అంతా చేపిద్దాం పేటలో. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 100 యూనిట్ల వరకు ₹1 కూడా కరెంటు బిల్లు ఉండేది కాదు. మర్చిపోకుండా ఏమ్మా ఓటు చాలా ముఖ్యం. మీరందరూ ఆలోచించుకొని వేయండి. ఆశీర్వదించు మమ్మల్ని. పెద్దామా నీ ఆశీర్వాదాలు కావాలా? శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమశేఖర ఉన్నత పదవే యోగ్యత ఉన్నత రాజకీయ పదవే యోగ్యత ప్రసాదత పరమేశ్వర సకల సంపూర్ణ అనుగ్రహ. తప్పకుండా సైకిల్ గుర్తు మీద ఓటేయాలి. తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలా సైకిల్ గుర్తు. అందరు జాగ్రత్త తెలుగుదేశం గేట్ మర్చిపోకండి. ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. ఈసారి తెలుగుదేశం గేట్ పెద్దవాళ్ళు మీరు ఆశీర్వదించాలా. ఈసారి సైకిల్ గుర్తు తెలుగుదేశం మా చేయండి. ఈసారి వీళ్ళ ఫ్యూచర్ కోసం మనం మంచి నిర్ణయం తీసుకోవాలా. తెలుగుదేశం పార్టీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది, అందరికి బాగుంటుంది. తప్పకుండా ఈసారి గెలిపించి 3 గ్యాస్ సిలిండర్లు వచ్చాయి సంవత్సరానికి. సో మీరందరూ కూడా ఒకసారి మంచి ప్రభుత్వం కావాలని కోరుకోండి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు డెవలప్మెంట్ ఫ్యాక్టర్లో చూసుకున్నా, సంక్షేమం ఫ్యాక్టర్లో చూసుకున్నా అందరికీ అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం. ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా ఈరోజు గుంటూరు నగరంలోని 2వ డివిజన్ ఇస్రాయల్పేట ప్రాంతంలో ఇంటింటికి తిరిగి ఎన్నికల ప్రచారం జనసేన టీడీపీ కార్యకర్తల నాయకులతో కలిసి చేపట్టడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అధికారులు ఉన్నప్పుడు ఈ ప్రాంత ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు వారు వీరు అని కాకుండా ముఖ్యంగా దళిత కుటుంబాలందరికీ కూడా 100 యూనిట్ల వరకు బాబు జగజీవన్ జ్యోతి పేరుతో ఉచితంగా విద్యుత్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభిస్తే ఈరోజు దళితులకు మేనమామని అన్నయ్యని అంటూ అధికారం చేపట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దళితులకు నట్టేట ముంచేటువంటి కార్యక్రమం చేసి విద్యుత్తు కనెక్షన్లను వాళ్ళకి డబ్బులు కట్టి ప్రతి నెల వాళ్ళు 1000 నుంచి 1200 కట్టుకునేటువంటి పరిస్థితులు ఉన్నారు. అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా ఈ ప్రాంతం గుంటూరు నగరం పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంతం కనీసం ఈరోజు శానిటేషన్ లేక ఎవరు కూడా వచ్చి ఇక్కడ పట్టించుకునేటువంటి నాదుడు లేడు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి ముస్తఫా గారు ఇటువైపు కన్నెత్తి చూసేటువంటి పరిస్థితి లేదు. డ్రైనేజ్ పనులు నత్తనడక నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళినా కూడా దుర్వాసన వస్తూ ఉంది. ఇక్కడ ప్రజలు వాపోతూ ఉన్నారు. ఎవరు మాకు ఇటువంటి సదుపాయాలు కలిగించేదని చెప్పి వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నాయి. ఆ పెన్షన్లు వృద్ధులు, వృత్తంతువులు, అలాగే వికలాంగులు 65 సంవత్సరాలు వచ్చినటువంటి వృద్ధులకు కూడా ఈ రోజు వరకు కూడా పెన్షన్ అందించకపోవడం, ఇటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా తప్పకుండా ప్రజలు ముందుకు చెప్తా ఉంటే బాధేస్తూ ఉంది. వీటి సమస్యలన్నింటి కూడా పరిష్కరించడానికి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జనసేన కూటమి అయినటువంటి గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటేసి అభివృద్ధికి అలాగే సంక్షేమానికి మారుపేరుగా ఈ ప్రాంత ప్రజలకు ప్రతి ఒక్కరు కూడా పెద్దవారికి తమ్ముడుగా, చిన్నవారికి అన్నగా తోడుంటానని, వారికి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా తప్పకుండా చేపడతానని చెప్పి వాళ్ళందరూ కూడా వాగ్దానం చేస్తూ ఈ ప్రాంతానికి అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం తప్పకుండా చేస్తాం. తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు మీద ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాల్సిందిగా కోరుతాం.